హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవకీ రెసిపీస్. టేస్టీ అండ్ డెలీషియస్ ఇండియన్ రెసిపీస్ కోసం తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా రెసిపీ ధనియాల రసం. ఈ రసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు వేసి ఒక గుప్పెడు ధనియాలు, వాటితో పాటుగా అర స్పూన్ మిరియాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి ఈ పాత్రను స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులో కాసింత పసుపు కూడా వేసి మూత పెట్టుకొని ఈ ధనియాల సారమంతా దిగేంత వరకు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. సో ఇలా మరిగినాక ఇప్పుడు మూత తీసుకొని అందులో కొత్తిమీరతో పాటుగా కరివేపాకును కూడా వేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి, కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటితో పాటుగా టేస్ట్ కోసం టమాటో ముక్కల్ని కూడా ఇలా వేసుకున్నాక కాసింత ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టి మరగనివ్వాలి. ఈలోగా ఈ రసానికి ద బెస్ట్ ఫ్లేవర్ని తెచ్చేటటువంటి మసాలాను మనం తయారు చేస్తున్నామండి. సో మెంతి పొడిలా. సో దీనికోసం ఒక చిన్న పాత్ర పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే అర స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి సువాసన వచ్చేటంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక వీటిని చల్లారనివ్వాలి. సో ఇప్పుడు మనం తయారు చేస్తున్నటువంటి ఈ ధనియాల రసం అన్నది డైజెషన్, జీర్ణశక్తిని పెంచుతుందండి. అలాగే చాలా హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ముందుగా మరొక పాత్ర తీసుకుని అందులో కాసింత ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కాసింత వేగినాక, కొంతమంది రసంలో ఉన్న ఎండుమిర్చిని తినడానికి కూడా లైక్ చేస్తారండి, అందుకని ఈ విధంగా ఎండుమిర్చి వేస్తున్నాం. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, సోంపు, అలాగే మెంతులు వేసినాక వాటి కాస్త ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు వెల్లుల్లిపాయి, కరివేపాకు వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా వేయించుకోవాలండి. అలాగే కాసింత ఇంగువ అన్నది మరింత ఫ్లేవర్ని తీసుకొస్తుంది. అలాగే మన జీర్ణశక్తికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. సో ఇంగువ వేసుకున్నాక చిటికెడు పసుపు, కాసింత కొత్తిమీర వేసుకొని ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు మనము ధనియాల రసాన్ని బాగా మరగబెట్టి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ధనియాల రసాన్ని వడగట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా జాలి గిన్నెలో వేసుకోవాలండి. వేసుకున్నాక మరి కాస్త నీళ్లు పోసి ఈ సారం అంతా వచ్చేటంత వరకు ఈ విధంగా గట్టిగా పిండుకొని ఇలా తీసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఇది మరుగుతుండగా మనం వేయించి పెట్టుకున్నటువంటి దినుసులు ఉన్నాయి కదా, మెంతులు, జీలకర్ర, అలాగే మిరియాలు, వీటిని రోటిలో దంచుకోవాలి. మిక్సీలో వేయటం వలన ఫైన్ పౌడర్ అవుతుందండి, దానివల్ల టేస్ట్ బాగా రాదు. ఇలా ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా దంచినాక ఈ మసాలా పౌడర్ని ఒక అర చెంచా చాలండి, ఇది మనం ఉంచుకోవచ్చు. ఇది ఒక అర చెంచా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రసం, మనం ఎటువంటి రసం పెట్టుకున్నా మంచి టేస్ట్ రావాలంటే ఈ పులుపుకి కాసింత బెల్లం వేసుకోవాలండి. సో బెల్లం లేనట్లయితే ఈ విధంగా పంచదార కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కాస్త మరుగుతున్నప్పుడు మరింత టేస్ట్ కోసం కాసింత నెయ్యి వేసుకోవాలండి. ఈ వేసుకోవటం వల్ల కమ్మదనం పెరుగుతుంది, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, రసం రెడీ అయిపోయింది కదా. ఇక చివరిలో కాసింత కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. అంతే, టేస్టీ ధనియాల రసం రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.